జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో కానీ లేదా ఆయన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, హామీలు మర్చారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. బలహీన వర్గాలకి 56 కార్పొరేషన్లు పెట్టారని చెప్పారు. ఒక్క కార్పొరేషన్ ద్వారా కనీసం 56 కార్పొరేషన్కి 56 పైసలు నయా పైసలు దాఖలాలు లేదు. అమ్మఒడి అన్నారు, ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఆఖరికి ఎన్నికలు అయిన తర్వాత ఏడు దాటాక తెప్ప తగిలేసిన విధంగా ఒక్కరికి ఇస్తూ ఆ ఒక్కరు కూడా 15,000 కాకుండా 13,000 తొలగించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి కల్పిస్తే ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ వృత్తిని రద్దు చేశారు. తిరిగి మేము చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇస్తున్నారు. ఒక్కొక్క నిరుద్యోగికి తిరిగి ఉద్యోగం వచ్చేవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 25 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. లేకపోతే ఇసుక ట్రాక్టర్ 300 నుంచి 500 రూపాయల ఇసుక ఈరోజు 10,000 రూపాయలకి పరిస్థితి. ప్రజల కష్ట సుఖాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు న్యాచురల్ రిసోర్స్ ఇసుకని పేదవాడు ఇల్లు కట్టుకునేదానికి, సౌలభ్యం ఉండేదానికి ట్రాక్టర్ ఇసుక 500 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 10,000 ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇచ్చాడని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకి అన్యాయం జరిగింది, దెబ్బ తగిలింది, ఖజానాకి ఇది అన్యాయం జరిగిపోయినట్టు ఆయన మీద 11,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందో కేసేసి అట్లా స్కిల్ డెవలప్మెంట్లో కేసేసారు. ఇవాళ మీరు ఉచిత కరెంట్ అన్నారు, 200 యూనిట్ల లోపల కరెంట్ ఇస్తామన్నారు. ఆ కరెంటు ఇవ్వకపోగా ఇవాళ ట్రూప్ చార్జెస్ అని ఇప్పటికిప్పటికి పే చేసి 40,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు భారం రాష్ట్రం. చెత్త మీద పన్ను వసూలు చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం. ట్యాక్స్లు పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం పెరుగుతున్నాయి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, దళితులపై అక్రమాలు, బడుగు బలహీన వర్గాల మీద కేసులు, జైల్లో పెట్టడం, అరాచకం చేయటం, ఎవరు ప్రతిపక్షంగా ఉన్నా ఎవరు ప్రభుత్వం గురించి మాట్లాడినా వాళ్ళందరినీ జైల్లో పెట్టినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం మీద కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అది పరాయవాడంటే లేదా ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీ కూడా కాదంటే గద్దల్లో కావాలి భూములు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తోఫా, రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ కానుక కానీ, సంక్రాంతి కానుక ఇవన్నీ కూడా పొట్టుదాగలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి చంద్రన్న కానుక పేద కుటుంబాలకి, ఒకవేళ ఆ కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి బీమా సౌకర్యం కూడా తీసేసిన పరిస్థితి. బలహీన వర్గాలు ఇతర దేశాల్లో చదువుకునేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు ఇతర దేశాల్లో చదువుకునేటువంటి బీసీ విద్యార్థులు ఇస్తే, అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 15 లక్షలు ఇస్తే ఇవాళ వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం. ఇట్లా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు తొలగించేశారు. వాటినే కాకుండా ఇవాళ ప్రభుత్వం ప్రజల మీద ఎప్పటికప్పుడుగా భారాలు వేస్తూ చెత్త పన్ను వసూలు చేస్తున్నటువంటి ఈ చెత్త ప్రభుత్వాన్ని గద్దెదిప్పితే కానీ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతంతో ఉండదు, రాష్ట్ర ప్రజలకి ఒక వెసులుబాటు ఉండదు, రాష్ట్ర ప్రజలు ఒక గౌరవప్రదమైనటువంటి సుఖమైన జీవితం గడపరని నేను ఈ ప్రజలను కోరుతున్నాను. ఒక్కటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విషయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పనిచేశారు. అనేక లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇతర దేశాల్లో చదువుకొని లేదా ఇతర దేశాలు ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి దార్శనికుడు చంద్రబాబు నాయుడు. అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, దుర్మార్గం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ లేదా రాజ్యాంగ రక్షణ కోసం కానీ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమాజ అభివృద్ధికి లేదా సమాజంలో అందరూ కూడా సౌఖ్యంగా ఎటువంటి తరతమ భేదాలు లేకుండా ఒక సమాజం కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీ.
ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకి నడుము కట్టి ఇవాళ ప్రజల ముందు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి దీవించి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ప్రజలకు మేలు కలుగుతుంది, ప్రజలకు రక్షణ కలుగుతుంది, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని నేను ప్రజలందరూ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిందిగా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి నా యొక్క విజ్ఞప్తి.